పూర్వ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా అనేటటువంటి ఒక మహిళ బంగ్లాదేశ్ ఫౌండర్ అయినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ అనే ఒక వ్యక్తి తాలూకా పుత్రిక అండి. ఆవిడ పోయిన సంవత్సరంన్నర క్రితం బంగ్లాదేశ్లో హింస జరిగితే పదవీచ్యుతురాలై శరణార్థిగా ఆవిడని మన భారతదేశం హక్కున చేర్చుకుందండి. బంగ్లాదేశ్లో ముస్లిం యువత, తర్వాత స్టూడెంట్స్, కొన్ని ఇస్లామీ సంస్థలు కలిపి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తే అవామీ లీగ్ పార్టీ అనే ఓన్ చేసుకున్న పార్టీ అవామీ లీగ్ పార్టీ మీద వాళ్ళు తిరగబడితే శరణార్థిగా ఆవిడ హెలికాప్టర్లో న్యూఢిల్లీకి ఆవిడ శరణార్థిగా వస్తే మన ఎన్డీఏ గవర్నమెంట్ ఆవిడకి స్థానం ఇక్కడ కల్పించింది. సో ఈ విధంగా ఆవిడ ఇప్పుడు సంవత్సరంన్నరగా మన భారత్లోనే ఉంటున్నారు. సో ఈ మధ్య ఆవిడకి మీడియా వాళ్ళు ప్రశ్నించారు, ఏమంటే మీరు మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్ళి యాక్టివ్ రాజకీయాల్లో పాల్గొంటారా అని ఆవిడని ప్రశ్నించడం అయితే జరిగింది. సో ఆ ప్రశ్నకు సమాధానంగా షేక్ హసీనా గారు, నేను మళ్ళీ భారత్ వీడి బంగ్లాదేశ్కి వెళ్ళే ప్రసక్తే ఉండబోదు అని చెప్పారు. అలాగే మీడియా ఆవిడని మళ్ళీ ఇంకో ప్రశ్నించారు. అదేంటంటే, మీ పొలిటికల్ కెరీర్లో చివరి దశలో ఈ గొడవల కారణంగా పోలీసు వారు లాఠీచార్జీ, ఫైరింగ్ చేసిన ఘటనల్లో సుమారుగా 1400 నుంచి 1800 మధ్యలో చనిపోయారు, చాలామంది గాయపడ్డారు. దీనికి మీరు పరోక్షంగా ప్రత్యక్షంగా మీరు బాధ్యత వహించాలి కదా. సో ఈ ఘటనకి మీరు క్షమాపణలు చెప్తారా బంగ్లాదేశీయులకి అని ఆవిడని ప్రశ్నించినప్పుడు ఆవిడ మౌనంగా ఉండిపోయిన పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ నేను బంగ్లాదేశ్ వెళ్ళబోను అని ఆవిడ భయపడుతూ చెప్పడం ఇక్కడ గమనార్హం. సో అది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుందండి. షేక్ హసీనా గారు పూర్వ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి, ఇప్పుడు ఇండియాలో శరణార్థిగా మన భారత ప్రభుత్వం ఆవిడికి స్థానం కల్పించింది. ముందు రోజుల్లో చూడాలి ఏం జరుగుతుందన్నది, అది విషయం.